నువ్వు ఆ ఉపవాసం ఏ పర్పస్ మీద ఉంటామంటే, నువ్వు ఆత్మీయంగా బాగున్నావు కాబట్టి నేను అందరికంటే గొప్ప అనుకుంటే ఉపవాసం ఉంటానని కాదు. ఉపవాసం అసలు అందుకు ఉండని తెలుసా? చాలామందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే, ఓ వ్యక్తి 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన చాలా ఆత్మీయంగా బలపడిపోడండి, ఆయన చాలా గొప్పోడండి, ఆత్మీయంగా చాలా ఇదిపోయాడు, అందుకే ఉపవాసం ఉంటున్నాడు అనుకున్నాం మనం. ఉపవాసం బైబిల్ ఎవ్వరు కూడా ఆత్మీయంగా బలపడిపోయిన వాళ్ళు ఉపవాసం ఉన్నది లేదు. ఆత్మీయంగా బలపడాలి అనుకున్న వాడు మాత్రం ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అనేది బలపడిపోయినటువంటి వాళ్ళకి కాదు. ఉపవాసం బలపడాలి అనుకున్న వారికి ఉపవాసము. ఉపవాసం యాక్చువల్ అందుకుంటాం. నువ్వు బాగా బలపడిపోయావు కాబట్టి, నువ్వు అందరికన్నా టాప్ లెవెల్కి వెళ్ళిపోయావు కాబట్టి, నువ్వు అందరిలాంటి కాదు, నువ్వు పెద్ద ఇది కాబట్టి నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండగలుగుతున్నావు అని కాదు. ఆత్మీయంగా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటారని కాదు. ఆత్మీయంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఎదగటానికి ఉపవాసం, ఎదిగిన వాళ్ళకు ఉపవాసం కాదు. అప్పుడప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే, నువ్వు ఆత్మీయంగా ఎదగడం గురించి నువ్వు ఆలోచించాలి. అలా ఎదగటానికి ఉపవాసం అంటే ఒక మంచి అవకాశం నీకు ఆత్మీయంగా బలపడడానికి, ఎదగటానికి, అంతరంగ పురుషుల బలం పొందుకోవడానికి. అందుకని క్రీస్తు అన్నారు మీరు ఉపవాసము చేయనప్పుడు అన్నారు. అంటే ఇప్పుడు ఉపవాసం దేనికి చేస్తాం? ఉపవాసం అంటే ఆత్మను బలపరుచుకోవడానికి ఉపవాసం ఉంటాం తెలుసా?